బ్రేకింగ్ న్యూస్ పాతబస్తీ సాలిబండలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో మంటలు చెలరేగాయి. ఇక మంటలైతే భారీగా ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇక హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ సాలిబండలో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అటు ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడొచ్చు. భారీగా అగ్ని ప్రమాదం అయితే జరుగుతోంది. ఒక ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో ఈ భారీ మంటలు అయితే చెలరేగుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మంటలను కూడా ఆర్పుతున్నారు. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒక్కసారిగా స్తబ్దుగా ఉన్న నగరం అంతా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. చిమ్మ చీకట్లో ఒక్కసారిగా ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో మంటలైతే ఎగిసిపడుతున్నాయి. ఆ మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది అంతా కూడా. మరి ఎటువంటి ఆస్తి నష్టం ఏ విధంగా జరిగింది, మరి ఎవరికైనా గాయాలు అయ్యాయా లేదా అనే విషయాలు కూడా ఇంకా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, ఈ భారీ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటో మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, అసలు ఏం జరిగింది? భారీగా అగ్ని ప్రమాదం అయితే జరుగుతోంది అటు పాతబస్తీలో. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎవరికైనా గాయాలయ్యాయా? ఎస్ఐగా కాసేపటి క్రితం పాతబస్తీలోని సాలిబండలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏదైతే ఈ ఎలక్ట్రిక్ వస్తువులు విక్రయిస్తారో దానికి సంబంధించినటువంటి షోరూమ్ లో కూడా మంటలు దాదాపు ఒక అరగంట నుండి కూడా భారీగా ఎగిసిపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుండి కూడా దానికి సంబంధించినటువంటి షాప్ అయితే ఓపెన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సాయంత్రం షాప్ క్లోజ్ చేసి వెళ్లిన వెంటనే కాసేపటికే మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు వెంటనే గుర్తించి ఫైర్ సిబ్బంది అధికారులకైతే కాల్ చేశారు. అయితే ఈ ప్రధానంగా ఫైర్ సిబ్బంది అధికారులు ప్రస్తుతానికి ఏదైతే ఈ ఫైర్ అంటుకుందో దీన్ని పూర్తిగా కూడా షార్ట్ సర్క్యూట్ అంటూనే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ముఖ్యంగా అంటే ఇటు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకుంటే మానవ తప్పిదం ఏమైనా జరిగిందా అనేది అయితే పూర్తి సమాచారం తెలియాల్సిందే. అయితే ప్రధానంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే జరిగిందో జరిగే సమయానికి లోపల మనుషులు కూడా ఎవరు లేనట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం నుండి కూడా షాప్ ఓపెన్ లో ఉంది. సాయంత్రం పూర్తిగా కూడా క్లోజ్ చేసేసరికి ప్రస్తుతానికి అయితే లోపల ఎలాంటి మనుషులు అయితే లేనట్లు తెలుస్తుంది. అక్రమ్, అయితే ఎలక్ట్రానిక్ వస్తువులు అని చెబుతున్నారు. అంటే ఎటువంటి వస్తువులు అక్కడ సేలింగ్ పర్పస్ లో ఉన్నాయా లేదంటే స్టోర్ రూమ్ పర్పస్ లో ఉందా? అసలు ఏం జరిగింది? ఎంత మేర ఆస్తి నష్టం వాటిల్ అవకాశాలు ఉంటాయి? ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కానీ పూర్తిగా కూడా ఆస్తి నష్టం తారస్థాయిలో ఉన్నట్లేనా అని తెలుస్తోంది. ఎందుకంటే లోపల ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు వంటివి ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఫైర్ సిబ్బంది అధికారులు అయితే ప్రస్తుతానికైతే 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో కూడా పూర్తిగా కూడా మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా కూడా ఎవరిని రానివ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులకు సంబంధించి పూర్తిగా నిప్పంటుకోవడంతో నిప్పులు బయటికి ఎగిసిపడుతుండడంతో స్థానికంగా కూడా ఎవరిని రానివ్వట్లేదు. అటు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అటు వెళ్లే రోడ్ ని కూడా బ్లాక్ చేసి ఏదైతే ప్రధానంగా అంటే పక్కన ఉన్నటువంటి షాప్స్ కి ఈ మంటలు వ్యాపించకుండా పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటున్నారు లోపలికి. ఎందుకంటే ఫైర్ ఇంజిన్ అన్ని వేళలో లోపలికి వెళ్ళదు కాబట్టి దానికి సంబంధించినటువంటి కొత్త ఆధునిక టెక్నాలజీ సంబంధించినటువంటి ఏదైతే ఫైర్ రోబోట్స్ ఏమైనా ఉంటాయో ఆ రోబోట్స్ ని కూడా లోపలికి పంపించి ఎక్కడి నుండి మంటలు వస్తున్నాయి ఏంటి అంటూ తెలుసుకుంటూ అక్కడ వాటరింగ్ చేసే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగానైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అంచనా వేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఆ ఏరియాలో కూడా మొత్తంగా కూడా పవర్ కట్ చేశారు. ఎందుకంటే ఎక్కడ స్థానికంగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ పేలకుండా చూస్తున్నారు. అయితే వరుసగా ఇలా పాతబస్తీలో ఫైర్ యాక్సిడెంట్లు ఒకదాని వెనుక ఒకటి జరగడంతో ఒకటేసారి స్థానిక ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికైతే ఫైర్ ఇంజన్లతో క్లియర్ చేస్తున్నారు. ఇంకా మంటలు పూర్తిగా క్లియర్ అవడానికి మరికొంత సమయం పడుతుందంటూ ఫైర్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక పాతబస్తీ సాలిబండలో భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి గల కారణాలు షార్ట్ సర్క్యూట్ అని చెబుతున్నారు. భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్లుగా